కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధి మైతుకూరు రోడ్డు శ్రీ వాసవి అపార్ట్మెంట్స్ వద్ద నూతన డ్రైనేజీ కాల్వకు మున్సిపల్ చైర్మన్ వాకమల్లు రాజగోపాల్ రెడ్డి భూమి పూజ చేశారు. వార్డు కౌన్సిలర్ మరియు మున్సిపల్ కన్వీనర్ ఇగ ఎద్దారెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా అపార్ట్మెంట్ వద్ద డ్రైనేజీ కాల్వలకు భూమి పూజ చేపట్టడం పట్ల పలువురు అపార్ట్మెంట్ వాసులు చైర్మన్ రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. రోడ్లు కానీ అదే విధంగా ఏ వసతి కావాలన్నా కూడా చక్కటి వస్తువులు అందించేటువంటి పరిస్థితి ఈరోజు బద్వేలు మున్సిపాలిటీలో అందించినాం. ఎందుకంటే బ్రహ్మసాగర్ నుంచి 2019 నుంచి ఈ రోజు వరకు కూడా బద్వేలు మున్సిపాలిటీకి త్రాగునీరు 24 గంటలు కూడా అందిస్తున్నాం. ఎక్కడ కూడా ఒక్క ఇంటికి కూడా త్రాగునీరు సమస్య కానీ, మరి విద్యుత్ దీపాలు కానీ, మరి ఇతర మౌలిక సదుపాయాల్లో కూడా రాష్ట్రంలోనే బద్వేలు మున్సిపాలిటీ బాగా పనిచేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా ప్రజలందరికీ కూడా తెలుసు, బద్వేలులో 30 సంవత్సరాలు ఇదివరకు పరిపాలన, ఇప్పుడు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది అనేది కూడా ప్రజలందరూ కూడా దయచేసి గమనించాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే పని చేసే వాళ్ళకు మనం ప్రాధాన్యత ఇవ్వాలా, పని చేయని వాళ్ళను మనం పక్కన పెట్టాల్సిందే. ఎప్పుడైనా అదే కొలమానంగా తీసుకొని రాబోయే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బద్వేలు మున్సిపాలిటీని ఎంత అభివృద్ధి పదంలోకి తీసుకుపోయిందో దానికి 3 ప్రజలు మాకు సహకరించి మా సభ్యులైనటువంటి డాక్టర్ సుధమ్మ గారిని, అలాగే మా పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారిని కూడా మీ అందరి సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున గెలిపిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మాకు ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలు ఎల్లో మీడియా మా పైన ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఇక్కడ సంక్షేమం మీద అభివృద్ధి జరగలేదని 2014 నుంచి 19 వరకు ఇలాంటి మున్సిపాలిటీలకు కానీ గ్రామ పంచాయతీలకు కానీ చంద్రబాబు నాయుడు ఎంత ఖర్చు పెట్టినాడో, ఈ 4 సంవత్సరాల 11 నెలల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టారో మా ప్రభుత్వం డేటా బయటికి దిమ్మనండి. ఇది కేవలం ఎల్లో మీడియా ఆరోపణలు మాత్రమే నేను తెలియజేస్తున్నాను. సంక్షేమం కేవలం సంక్షేమం మాత్రమే ఇస్తున్నాడు. నిజంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ నేను వస్తూనే స్టాప్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని చెప్పమనండి ధైర్యం ఉంటే. మాట పైన నిలబడి 2,65,000 కోట్లు పేద బడుగు బలహీన వర్గాల వారికి పంచిపెట్టిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సమాంతరంగా అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఇది కేవలం ఎల్లో మీడియా ఆరోపణలు మాత్రమే. బద్వేలు